నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులే. కానీ సమాజంలో పెరిగే కొద్దీ వారిలో సమానత్వం కాస్త అసమానత్వంగా మారిపోతుంది. తల్లిదండ్రులు అమ్మాయిల్ని పెంచే విధానం, అబ్బాయిల్ని పెంచే విధానం వేరువేరుగా ఉంటుంది. చూసే దృక్పథం కూడా ఒకేలా ఉండదు. మన భారతదేశంలోనే తీసుకుంటే ఈ వైవిధ్యం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అమ్మాయి అబ్బాయి ఒకేలా పుట్టినా వేరువేరుగా తయారు చేయబడతారు అని మనోవిశ్లేషకులు చెప్పే మాట నిజం. నేడు మారుతున్న పరిస్థితుల్లో అమ్మాయిలు కూడా ఉన్నత చదువులు చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అడుగు పెడుతున్నారు. దాంతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లభించింది. స్త్రీల భావాల్లోనే కాదు, చదువుకుంటున్న నేటి తరం యువకుల భావాల్లోనూ మార్పులు వస్తున్నాయి. అమ్మాయిలపై అబ్బాయిలు దృక్కోవడం కొత్తగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరిన్ని సంగతులు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు అపూర్వ. మరి తనకి ఎలాంటి మేకోవర్ కావాలో, ఎలాంటి లుక్ కావాలో తనని అని తెలుసుకుందాం. హాయ్ అపూర్వ. హాయ్. ఎలా ఉన్నావు? ఫైన్, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ ముషీరాబాద్ నుంచి వచ్చారనమాట. సో ఓకే, మీరు చెప్పండి, ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నారు? నాకు ఫెస్ట్ ఉంది, ఐ నీడ్ సమ్ ట్రెండీ లుక్. ఓకే, కాలేజ్ ఫెస్ట్ కోసం కొంచెం ట్రెండీగా, డిఫరెంట్గా కనిపించాలనుకుంటున్నారు, అంతే కదా? ఓకే, మరి మీకు కావాల్సిన లుక్ కోసం మనం ఈరోజు వచ్చేసాము గాంధీనగర్లో ఉంటున్న రీతూస్ బ్యూటీ స్టూడియోకి. మరి మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారు ఉన్నారు. సో తనని అడిగి తెలుసుకుందాం మీకు ఎలాంటి లుక్ సూట్ అవుతుంది అండ్ ఎలాంటి హెయిర్ స్టైల్ అండ్ మేక్ ఓవర్. ఓకే ఓకే. నమస్కారం రీతు గారు. నమస్తే మ్యాగీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, సో హ్యాపీ టు సీ యూ టుడే. అండ్ యా, తిను అపూర్వ ఈ రోజు మనకి కాల్ చేసింది తిను. అండ్ తినకి కాలేజ్ ఫెస్ట్ ఉందంట. సో దానికి తగ్గట్టు ఒక ట్రెండీ లుక్ కావాలి అని అంటుంది. మరి తినకి ఎలాంటి మేకప్ సూట్ అవుతుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ అండ్ ఎలాంటి డ్రెస్సింగ్ సెట్ అవుతుందో చెప్పండి. ఆఫ్ కోర్స్. సో అపూర్వ ఈజ్ బ్యూటిఫుల్. అంటే ఫీచర్స్ వైజ్గా చూస్తే చాలా బాగుందమ్మా. అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా ట్రెండీగా ఉంది. అండ్ కాలేజ్ అంటే ఎంత ట్రెండీగా ఉన్నా ఇంకా ట్రెండీ, యూనో దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్. ఉండదు. ఇంకా మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా చెయ్యాలి అని ఒక ఆశ అనమాట. సో ఐ థింక్ అపూర్వ కెన్ క్యారీ ఎనీథింగ్. మేకప్లో కొంచెం అది కవర్ చేసేసి ఒక మంచి ట్రెండీ డ్రెస్, వన్ పీస్ ఇప్పుడు వన్ పీస్ ట్రెండీగా ఉంది. సో విల్ గో విత్ వన్ పీస్. ఎక్సలెంట్ గా రెడీ చేద్దాం. సో రీతు గారు స్టార్ట్ చేసేద్దామా? యా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ కొంచెం క్లెన్జర్ తో క్లీన్ చేసేసి ఫేస్ ని, బికాజ్ బయట నుంచి వచ్చింది కదా మీకు. సో కొంచెం ఐస్ డార్క్ ఉన్నాయి, కొంచెం ఇక్కడ లిప్ పోర్షన్ కొంచెం డార్క్ అనిపిస్తుంది కదా. సో అక్కడ కన్సీలర్ పెట్టేసి నెక్స్ట్ మంచిగా ఫౌండేషన్ అప్లై చేసి కాంపాక్ట్ పౌడర్ వేసేద్దాం. ఓకే, అంటే మరీ హెవీ కాకుండా మరీ లైట్ కాకుండా, బికాజ్ మళ్ళీ కాలేజ్ వెళ్తుంది కదా, న్యాచురల్ గా. ప్లస్ ఏంటంటే వాట్ ఎవర్ డార్క్నెస్ అన్నది కనిపించకుండా దాన్ని కవర్ చేసేలాగా ఈవెన్ ఫేస్ వచ్చేలా చేద్దాం. సో మ్యాగీ, ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది లిటరల్లీ చెప్పాలంటే. ఆ డార్క్ సర్కిల్స్ కానీ, ఇక్కడ లిప్ పైన అండ్ చిన్ పైన ఉన్న డార్క్ ప్యాచెస్ కానీ అన్ని మొత్తం ఈక్వల్ గా, అసలు స్కిన్ టోన్ మొత్తం లెవెల్ అయిపోయింది అనమాట. మంచిగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే హెవీ లేదు. అవును, ఇప్పుడు కాలేజ్ వెళ్ళినప్పుడు హెవీ మేకప్ బాగుండదు. నైట్ కూడా కాదు, ఇంకా డే పార్టీ కాబట్టి. సో న్యాచురల్ గా అండ్ వితౌట్ ఎనీ ఈవెన్ టోన్ వచ్చేలాగా చాలా బాగుంది. సింపుల్ గా ఉంది. అండ్ లుక్ కూడా అలా చూడంగానే మేకప్ వేసుకున్నారు అని తెలీదు. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఐ మేకప్ మా.
చాలా బాగుంది రితు గారు. అసలు ఐస్ మాత్రమే చాలా బాగా హైలైట్ అయింది. అండ్ షైనింగ్ గ్లిటర్ కూడా చాలా బాగుంటుంది కదా. అండ్ తన డ్రెస్ కి మ్యాచ్ అవుతుందని మీరు చెప్పారు. లెట్స్ సీ. అండ్ ఐలైనర్ కూడా చాలా సన్నగా సింపుల్ గా అసలు కనిపించినట్టు దాక్కునట్టు చాలా బాగుంది. ఒక సింగిల్ కలర్ యూజ్ చేసి, అది కూడా ఒక ఎలిగెంట్ బ్లూ షేడ్ యూజ్ చేశారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ లిప్ మేకప్ ఓకే అండ్ బ్లష్ ఆన్స్ మా. ఓకే, సో లిప్ కి ఏ కలర్ యూజ్ చేస్తున్నారు? లిప్ పింక్ కలర్. పింక్ కలర్ అంటే బ్లూ ఐ షేడ్ పింక్ మ్యాచ్ అవుతుందా? Because we can't go with blue lipstick, no. That's true. And when it comes to red అన్నది కొంచెం ఏంటంటే ట్రెడిషనల్ లుక్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో నైట్ టైం కి అయితే రెడ్ చాలా బాగుంటుంది. పింక్ కొంచెం పింక్ ఆరెంజ్ ఈజ్ ఓకే, కానీ కొంచెం మనది కలర్ షేడ్ డార్క్ ఉంది కాబట్టి పింక్ కలర్ చాలా బాగుంటుంది. సో పింక్ యూజ్ చేస్తున్నారు. చలో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లిప్ కలర్ కూడా అయిపోయింది అండ్ బ్లష్ ఆన్ కూడా అయిపోయింది. సో ఓవరాల్ గా మేకప్ కంప్లీట్ అయిపోయింది కదా? యా మ్యాగీ. ఓకే, ఓవరాల్ గా లుక్ అయితే ఒక బాబీ డాల్ లాగా ఉంది. పింక్ మొత్తం. అండ్ ఐస్ కి ఒక ఎలిగెంట్ కలర్ చాలా బాగుంది అండ్ క్యూట్ లుక్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ హెయిర్ స్టైల్. ఓకే, ఏ హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది? తనకి ఏంటంటే హెయిర్ కట్ వైజ్ గా చూస్తే స్పైరల్ కర్ల్స్ అంటాము, అది చేస్తే చాలా బాగుంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సింగిల్ పీస్ డ్రెస్ కర్ల్స్ చాలా బాగుంది. కర్ల్స్ ఆర్ క్యూట్ అంటే కొంచెం మంచి హెవీ లుక్ వస్తుంది. అండ్ ఆల్సో ఫోర్ హెడ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అండ్ ఫ్రంట్ కూడా ఏమైనా ఫ్రింజ్ చేయడం. చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. మ్యాగీ, హెయిర్ స్టైల్ అండ్ మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, చాలా బాగుంది. అండ్ మీరు అన్నట్టుగానే ఒక ట్రెండీ లుక్ వచ్చేసింది. ఇందాక హెయిర్ స్టైల్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ తన హెయిర్లో కూడా అక్కడక్కడ బ్లాండ్ హైలైట్స్ ఉండే వరకు అది ఇంకా బాగా అనిపిస్తుంది ఆ కర్ల్స్లో అనేది. ఓవరాల్గా చాలా బాగుంది. సో మేకప్ అంతా, ఐ షేడ్స్ అంతా, ఐస్ అయితే బాగా హైలైట్ చేశారు లిటరల్లీ. సో చాలా బాగుంది. సో అపూర్వ, డ్రెస్ చేంజ్కి రెడీయా? డ్రెస్ చేంజ్. చూసావా మ్యాగీ, మేకప్, హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్, ట్రెండీ డ్రెస్ ఎలా అనిపిస్తుంది? వావ్, అసలు ఆ లుక్ చూడండి ఎంత బాగుంది, ఎంత ట్రెండీగా. అసలు ఇప్పట్లో కాలేజ్ ఫెస్ట్కి ఇలా వెళ్తే మాత్రం ఫిదా. అసలు అబ్బాయిలైనా అమ్మాయిలైనా పడిపోవాల్సిందే. డెఫినెట్గా అమ్మాయిలు కూడా చూసి కుళ్ళుకునేలాగా ఉంది. అంటే అంత ట్రెండీ లుక్ ఇచ్చారు. ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రీతు గారు. థ్యాంక్ యూ మ్యాగీ. సో అపూర్వ, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. నిజంగా ఒక బాబీ డాల్ లాగా ఉన్నావు, క్యూట్గా. సో ముందు నీవు అద్దంలో చూసుకున్నప్పటికీ ఇప్పటికీ, అంటే ఫ్రంట్ అంటే ముందు లుక్కి ఇప్పటికి ఈ ట్రెండీ లుక్కి ఏమన్నా తేడా కనిపించిందా? నీకు ఎలా అనిపించింది? ఐ ఫీల్ సో ప్రిటీ. ఆఫ్ కోర్స్ యూఆర్ ప్రిటీ. సో నువ్వు అనుకున్న ఒక లుక్ నీకు వచ్చేసింది, అంటే ట్రెండీ లుక్ నీకు వచ్చేసింది. హ్యాపీయా? వెరీ హ్యాపీ. చూసారు కదా సకులు, అపూర్వ తన లుక్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఒక డిఫరెంట్ లుక్ని కోరుకుంటున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసేయండి. మా నంబర్ 040-2355-6540. ఇది ఇవాల్టి మన సొగసు చూడతరమా. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మనసులు కలవని మనువు ఎక్కువ రోజులు ఉండదని కూడా పెద్దలు చెప్తారు. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసేవాళ్ళు. నేడు అలాంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మ్యారేజ్ బ్యూరోలు వచ్చాయి. అంతర్జాలం వివాహాలకు వేదికగా మారిపోయింది. ఇక వాట్సాప్లు, ఫేస్బుక్ల వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన యువతీ యువకుల అభిప్రాయాలు కలవడంతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లి కూతురు అంటే అందంగా ఉండాలి, ఇంటి పనులన్నీ చేయాలి, భర్త మాట వినాలి, ఇలాంటి వాటి గురించి ఆలోచించేవాళ్ళు. కానీ ప్రస్తుతం పెళ్లి చేసుకునే అబ్బాయిల ఆలోచనల్లో మార్పు వచ్చింది. అందం అనుకోకన్నా చదువు, మేధస్సు, ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక.
నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్ లో ఉంటున్న పద్మావతి శారీ హౌస్ కి మనతో పాటు ఉన్నారు నారాయణ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం నారాయణ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో ఇవాళ మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ని మా సఖులకి ఏం పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు కంచిపట్టు లైట్ వెయిట్ శారీస్ కొత్తగా వచ్చాయి బాగా. ఓకే. అందులో డిజైన్స్ చాలా ఫ్యాన్సీ డిజైన్స్, హై ఫ్యాన్సీ డిజైన్స్, నార్మల్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. కొత్తగా ఇప్పుడు డిజైన్స్ చూపిద్దాం. ఓకే. సో కంచిపట్టు అంటే లేడీస్ కి చాలా ఇష్టం, అందులో కూడా లైట్ వెయిట్ అంటే ఇంకా హ్యాపీగా పార్టీ వేర్స్ కి వేసుకోవచ్చు. మరి ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వింధ్య, ఇప్పుడు ఈ కంచిపట్టు శారీలో ఇప్పుడు మనం లెమన్ ఎల్లోలో కొంచెం లైట్ ఎల్లో, ఇది ఈ కలర్ ఇప్పుడు చాలా ఫేషనల్ కలర్స్ లో మంచి లైక్ చేస్తారు. మంచి రాయల్ లుక్ కూడా ఉంటుంది. రాయల్ లుక్ ఉంటుంది. ఇందులో కాంట్రాస్ట్ వచ్చేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. ఈ శారీలో మొత్తం మళ్ళీ గోల్డ్ కలర్ జరీ అండ్ సిల్వర్ కలర్ జరీ. ఓకే. బుటాస్ లాగా ఇచ్చారు, మధ్య బుటా లాగా ఇచ్చేస్తారు. ఈ మీనా వర్క్ అంటాం దీన్ని, యాక్చువల్గా చెప్పడం మనం మీనా వర్క్ అంటాం. మీనా వర్క్ అని చెప్తాము. ఈ డిజైన్స్ ఫుల్ బ్రోకెట్ లో, బ్రోకెట్ కు గోల్డ్ జరీ సిల్వర్ జరీ కాంబినేషన్ తో శారీ అంతా మనం మగ్గం మీద నేస్తారు మంచిగా. ఓకే. ఈ కడ్డీ బార్డర్ వింజా, ఈ కడ్డీ బార్డర్ జరీ 3 ఇంచెస్ వరకు అట్లా ఉంటుంది. ఈ బార్డర్ కి ఈ డిజైన్ కి ఇది డిజైన్స్ ఇలా మొత్తం శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ లాగా వస్తుంది, ఫుల్ బ్రాకెట్ గా. ఓకే. పై బార్డర్ ఇలా ఉంటుంది, ఇలా కింద బార్డర్ వచ్చేటప్పుడు కూడా దాదాపు అంతే ఉంటుంది సైజు. సో సేమ్ అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ చేస్తారు. సేమ్ సమానంగా రెండు సమానంగా పెట్టేస్తారు ఈ డిజైన్స్ ఇవి. దీనికి కాంట్రాస్ట్ పైపింగ్ బార్డర్ ఇస్తారు కొంచెం. ఈ కాంట్రాస్ట్ పైపింగ్ కొంచెం కొత్త కాంబినేషన్ గా ఇప్పుడు ఈ పింక్ లో కూడా ఒకలాంటి మంచి పింక్, రోజ్ పింక్ లాగా ఇచ్చారు. చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ కలర్స్ అవి. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇంకోటి పార్టీ వేర్స్ కి ఇది చాలా రిచ్ గా కనిపిస్తుంది, ఆర్ బ్రైడల్ వేర్ కి కూడా ఐ థింక్ చాలా కూడా తక్కువ వేసుకోవచ్చు అనిపించేటట్టుగా ఉంటుంది. అవునండి. మరి ఈ సారీకి పళ్ళు ఎలా వచ్చింది నారాయణ గారు? పళ్ళు వచ్చి ఇట్లా మనకు డిజైన్స్ రోజ్ ఎక్సలెంట్ ఇచ్చారు, మంచి రోజ్ పింక్ ఇచ్చాడు. ఫుల్ సిల్వర్ జరీ మ్యాంగో ఇచ్చారు బాగా. డిజైన్ చూడండి ఎంత మ్యాంగో డిజైన్ లో ఎంత నీట్ గా ఉంది వర్క్. ఇవి మళ్ళీ కడ్డీ లాగా కూడా కనిపించేట్టుగా బార్డర్ లో ఉన్న కడ్డీ పళ్ళులో కనిపిస్తుంది, ఈ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఈ పళ్ళు అంతా మనకు రిచ్ గా, మరి చాలా ఎక్కువ రిచ్ కాకుండా కొంత రిచ్ గా ఇచ్చేస్తారు. సో ఎంటైర్ మనకి ఎండింగ్ లో వచ్చేసి పళ్ళు చాలా రిచ్ గా ఉంది. అటు ఇటు ఫ్లోరల్ డిజైన్ లో కూడా మనకి ఈ డిజైన్ ఇచ్చారు కాబట్టి చాలా ట్రెడిషనల్ గా కూడా కనిపిస్తుందండి. ఓకే. మరి దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి. ఇది ఈ ప్లెయిన్ శారీ ఫుల్ గ్రాండ్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది. దానిపైన వర్క్ అలా ఇలా చేయించుకోవాలి, లేదంటే చాలా రిచ్ గా కనిపించాలి అనుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకోవచ్చు. ఓకే. సో చాలా బాగుందండి, చూడడానికి మంచి సోబర్ కలర్ లుక్ ఉందన్నమాట. సో చాలా బాగుంది. మరి ఈ సారీ ప్రైస్ ఎంత నారాయణ గారు? ఈ సారీ 11,000 వరకు అట్లా వస్తుంది. ఓకే. సో 11,000 లో ఈ సారీ మనకి అవైలబుల్ గా ఉందన్నమాట. సో చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ. మరి నెక్స్ట్ సారీ చూపిస్తారా? నెక్స్ట్ సారీ వేరే చూద్దాం. ఓకే. వింజాయ్, ఇప్పుడు రాణి పింక్ శారీ ఇవి కంచిపేటలోనే ఇంకొక స్టైల్. అంటే క్లాత్ వచ్చేసి ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. ఓన్లీ బుటా మోడల్. ఈ బార్డర్ వచ్చేసి కాంబినేషన్ పర్పుల్ అండ్ పింక్, రాణి పింక్ కాంబినేషన్ ఇది. సో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ కంటిన్యూషన్ కదండి? బార్డర్ సేమ్ వస్తుంది, దీనికి కూడా మనకు ఒకే స్టైల్ బార్డర్ ఇచ్చేస్తారు. ఓకే. సో పైన కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు అన్నమాట. ఆల్ రైట్. మరి ఈ సారీ చాలా బాగుంది కదా, మరి దీని పళ్ళు ఎలా ఇచ్చారు? పళ్ళు వచ్చి పర్పుల్ కాంబినేషన్. సో మంచి బ్లూ కలర్ లో పర్పుల్ కాంబినేషన్ లో ఉందన్నమాట ఇదంతా. చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది యాక్చువల్ గా. అవునండి. సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి. సో చాలా చక్కగా అట్రాక్టివ్ గా ఉంది పళ్ళు కూడా. సో రిచ్ గా కనిపిస్తుంది. మరి దీని బ్లౌజ్ ఎలా ఉంది నారాయణ గారు? బ్లౌజ్ దీనికి కూడా ప్లెయిన్ ఇస్తాము. ఓకే. సో కంప్లీట్ గా ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. మళ్ళీ మనకి అక్కడ సారీలో బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారు, అదే కాంబినేషన్ స్లీవ్స్. ఓకే అండి. సో మళ్ళీ ఇక్కడ కూడా వర్క్ కావాలి అనుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి. మరి ఈ సారీ ప్రైస్ ఎంత నారాయణ గారు? సారీ 5,000 నుంచి 5,500 వరకు ఉంటుంది. ఓకే. మంచి వర్క్ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ గా డిజైన్ కూడా చాలా హెవీగా ఉంది. అండ్ ఆ ప్రైస్ రేంజ్ లో అంటే రీజనబుల్ అనే అనుకోవచ్చు. ప్యూర్ పట్టులోనే మనకు రేంజ్ నార్మల్ రేంజ్ ఉంటే వెయిట్ తగ్గే కొద్ది కొంచెం రేంజ్ తగ్గుతుంటుంది అట్లా. ఓకే. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ సారీ చూపిస్తారా నారాయణ? నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది ఒక ప్యారెట్ గ్రీన్ లాంటి కలర్. ఇది ప్యారెట్ గ్రీన్ ఫ్లోరసెంట్ గ్రీన్ లాగా ఉంటుంది. ఈ మధ్య నియాన్ కలర్స్ కూడా బాగా ఫ్యాషన్ గా ఉన్నాయి కాబట్టి వెరీ నైస్ కలర్. ఈ సారీకి బార్డర్ కొంచెం మన ఎట్లా వచ్చిందంటే సాటిన్ బార్డర్ అంటాం దాన్ని. కలర్ సాటిన్ బార్డర్ పట్టులోనే వస్తుంది. టిష్యూ బార్డర్ తక్కువ పెట్టి జరి పట్టు ఎక్కువ పెడతాం దీనికి. ఓకే. సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ గా ఉంటుంది బార్డర్. ఇలా
దీనికి చిన్న జరీ బార్డర్, అందులో మళ్ళీ టెంపుల్స్ లాగా డిజైన్స్ బార్డర్ ఇచ్చారు దీనికి. ఓకే అంత మగ్గం మీదనే నేతలోనే సెట్ చేస్తారు డిజైన్స్ అవి. ఓకే టిష్యూ బార్డర్ కొంచెం జరీ టిష్యూ పెడతారు, అంటే కొంచెం ఉంటే బాగుంటుంది అన్నట్టు పెట్టారు ఇట్లా. ఈ డిజైన్ మొత్తం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుందండి, బికాస్ బార్డర్ లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే రెగ్యులర్ పట్టు సారీస్ లాగా కాకుండా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అవును, అలా కాకుండా ఎందుకంటే కొంచెం చాలా డిఫరెంట్ కావాలనే వాళ్ళు అడుగుతారు. ఎక్కువ జరీ లేకుండా తక్కువ జరీ ఉండాలనే వాళ్ళు కొంతమంది. అవునండి, అలాంటప్పుడు ఇది చాలా ఎక్కువ లైక్ చేస్తారు అలాగా. ఓకే ఇదంతా పట్టు, ఇదంతా ఈ దారం అంతా మొత్తం ప్యూర్ పట్టు. ఓకే ప్యూర్ పట్టుతోటి మొగ్గ మీద వర్క్ చేస్తారు. దీంట్లో మళ్ళీ కొన్ని మొగ్గాల మీద ఒక్కొక్కసారి పాలిస్టర్ దారంతో చేస్తారు, అలా కాకుండా ప్యూర్ పట్టుతో చేస్తారు ఈ వెరైటీస్. కాకపోతే కాంబినేషన్ వచ్చి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే త్రూ అవుట్ ఆల్టర్నేట్ గా డిజైన్ చేస్తారు. ఎందుకంటే బ్లూ వచ్చింది కదా ఇక్కడ మనకు, ఈ బ్లూ కి కాంబినేషన్ రెండు కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు అట్లా. ఓకే అండి, మరి దీని బార్డర్ ఎలా వచ్చింది? కింద వేరేలాగా వచ్చింది. కింద బార్డర్ వచ్చేసి రాణి పింక్ సిల్క్ బార్డర్ ఇచ్చారు దీనికి. ఓకే, మనం క్లియర్ గా చూడొచ్చు. పైన వచ్చి బ్లూ బార్డర్ ఇచ్చారు, కింద వచ్చి వెరీ నైస్ స్మూత్ గా ఉంది, ఇలా ముట్టుకుంటే తెలిసిపోతుంది. రాణి కలర్ అండ్ పైన మళ్ళీ టెంపుల్ డిజైన్ అండ్ చిన్న కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు. టెంపుల్ డిజైన్ సేమ్ పై లాగానే దీనికి కూడా అట్లా టెంపుల్ డిజైన్ ఇచ్చేస్తారు. చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది ఇది వేసుకుంటే. కలర్ కాంబినేషన్ కానివ్వండి, లేదంటే వర్క్ అలానే ఉంది. మరి దీని పళ్ళు ఎలా వచ్చింది నారాయణ గారు? పళ్ళు వచ్చేసి రాణి పింక్ ఇస్తాము, బాగా బ్రైట్నెస్ రాణి పింక్ దీనికి. రాణి పింక్ వచ్చేసి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ తోటి డిజైన్ చేశారు. ఇది కూడా మీనా వర్క్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడంతా మొత్తం మనకు సిల్వర్ జరీ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ గోల్డ్ జరీ సిల్వర్ జరీ మొత్తం ఈ బుట్టా తోటి ఇచ్చారు. సిల్వర్ జరీ మీద కూడా మళ్ళీ థ్రెడ్ వర్క్. ఇక్కడ కూడా మళ్ళీ సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఇచ్చారు. ఇదంతా మొత్తం గోల్డ్ జరీ ఇచ్చారు. అంటే రిచ్ స్టైల్ రావడానికి కోసం పెట్టారు అనమాట. ఎందుకంటే సూపర్ గా ఉంది కదా శారీ, అలా సూపర్ గా ఉండాలని చేద్దాం. ఈ శారీకి బ్లౌజ్ మళ్ళీ ప్లెయిన్ వస్తుంది దీనికి. ఓకే ఓకే, రాణి పింక్ ప్లెయిన్, రాణి పింక్ బ్లౌజ్ ఇచ్చేస్తాం. పళ్ళులో ఉన్న కలర్ ను బ్లౌజ్ ఇచ్చేద్దాము. చిన్న జరీ బార్డర్, పైపింగ్ మన టెంపుల్ డిజైన్స్ లాగా డిజైన్స్ ఇచ్చేస్తారు. సాటిన్ బార్డర్ ఉంటుంది, మళ్ళీ హ్యాండ్స్ కు డిజైన్స్ చాలా బాగుంటుంది. ఓకే, కాకపోతే ఇందులో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ బార్డర్ లో పైన వచ్చి బ్లూ కలర్, కింద వచ్చి పింక్ కలర్ అనమాట. స్లీవ్స్ ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ సారీ ప్రైస్ ఎంత ఉంది నారాయణ గారు? ఈ సారీ ప్రైస్ కూడా మనకు 10,000 వరకు నియరెస్ట్ వస్తుంది. ఓకే, 10,000 వరకు అంటే వెరీ రీజనబుల్, చాలా చక్కగా రిచ్ గా ఉంది. అంతా చేతి వర్క్ కాబట్టి కూడా మనకు రేట్ రీజనబుల్ లో పెట్టేస్తాం. అవునండి, సో ఇంత చక్కటి సారీస్ ని ఇవాళ మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు నారాయణ గారు. సహజంగానే సమాజంలో చదువుకున్న వాళ్లకు, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు గౌరవం ఎక్కువ. మహిళలైనా పురుషులైనా గొప్ప స్థాయిలో ఉంటే వారికి సమాజంలో ఉండే హోదానే వేరు. అందుకే యువకులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ధోరణి లింగ సమానత్వం ఎక్కువగా ఉన్న ఐరోపా, అమెరికాలోని దేశాల్లో కనిపిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. దీని వెనకున్న కారణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. సంపాదించే భార్య కావాలని కోరుకుంటున్న యువకుల తల్లుల్లో ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్లేనట. అందువల్లే తల్లులు డబ్బు సంపాదించడం వల్ల భార్యలు కూడా అలాగే సంపాదనాపరులై ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారని తెలిసింది. భార్యల ఆర్థిక స్వేచ్ఛ గురించి మరిన్ని సంగతులు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పద్మజ గారు. పద్మజ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వంటను పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం పద్మజ గారు. నమస్కారం అండి. పద్మజ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మల్కాజ్గిరి నుండి వచ్చానండి. మల్కాజ్గిరి నుంచి వచ్చారు. ఓకే, ఈ రోజు మన సకులకు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? నేను ఈ రోజు ఆనపకాయ తెలకపిండి కూరని పరిచయం చేస్తున్నాను. ఆనపకాయ తెలగపిండి కూర. ఓకే, ఆనపకాయ తెలగపిండి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే, చెప్పండి. ఆనపకాయ ముక్కలు, ఆయిల్, పోపు దినుసులు, తెలకపిండి, ఉప్పు, కారం, కరివేపాకు, పసుపు, ఎండుమిరపకాయలు. పద్మజ గారు, ఆనపకాయ తెలగపిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా, మరి ఫస్ట్ ఏం చేయాలి? ముందు స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకుందాం. ఓకే, పద్మజ గారు బాండీ హీట్ అయింది కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ముందుగా ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ కొంచెం సరిపోతుందా? చాలు. ఓకే, ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ లోపల మనము
ముందుగా ఆనపకాయ ముక్కలు సన్నంగా తరుక్కుని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ ఉడికించాను. అంటే ముందుగా ఆనపకాయ ముక్కల్ని కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఉడికించాలి. సో అవే ఇవి. ఓకే. ఓకే, సో మరి ఇది సిద్ధం చేసుకున్నాం ముందే. మరి నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాము. ఓకే. పద్మజ గారు, ఇది వేగిపోయాయి కదా పోపు దినుసులు, మరి నెక్స్ట్ ఏం చేయాలి? కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు. మరి నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఉడికించిన ఆనపకాయ ముక్కలు ఇందులో వేసేది. ఓకే, ఆల్రెడీ మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా ఉప్పు పసుపు వేసి ఉడికించామని. సో ఆనపకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఎంతసేపు ఫ్రై అవ్వాలి? ఒక 5 minutes. ఆ వాటర్ అంతా ఇంకిపోతే చాలు. ఇప్పుడు మనం ఉప్పును కారం కొంచెం వేసుకుందాం. ఓకే, ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? మా అమ్మగారు నేర్పారండి. మీ మదర్ దగ్గర నేర్చుకున్నారా? కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాము. అలాగే కొంచెం కారం. కొంచెం కారం. సాల్ట్ వేసుకున్నాము, కారం వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామా? ఇది కలిపేసి ఒక 5 minutes మూత పెట్టాలి. సరే, మరి ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలి? ఒక 2 minutes అలా ఉంది చాలు. వాటర్ ఇంకిపోతే చాలు. అయితే 2 minutes వెయిట్ చేద్దాం మనం. ఓకే. ఓకే, పద్మజ గారు 2 minutes అయిపోయింది కదా, మరి చూద్దామా? ఓకే. ఓకే. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు తెలకపిండిని వేసుకుందాం. ఓకే, సో కలుపుకున్న తర్వాత తెలగపిండి వేసుకోవాలి. అంటే తెలగపిండి ఎంత కావాలి మనకి? ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఒకసారి ఫ్రై చేసుకోవాలా? బాగా కలవాలి కదా ముక్కలకి. మృదులా గారు, ఇది ఇప్పుడే అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకో. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఓకే. సర్వింగ్ బౌల్ తీసి. ఓకే. ఈ కర్రీ డెలివరీ అయిన వాళ్ళకి చాలా మంచిది. ఓకే, సో అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకైతే ఈ కర్రీ చాలా మంచిది అంటారు. మనం కొత్తిమీర ఆనకాయ గ్రీన్ గా ఉంటుంది కదా, చక్కగా బాగా కనిపిస్తుంది. మృదులా గారు, మనం ఇప్పుడు గార్నిష్ కోసం కరివేపాకు వేసుకుందాం. ఓకే. ఆనపకాయ తడకపిండి కూర రెడీ అండి. టేస్ట్ చూసి ఎలాగుందో చెప్పండి. ఓకే, పద్మజ గారు తయారు చేసిన ఆనపకాయ తెలగపిండి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం మరొకసారి మీకోసం. ఆనపకాయ తెలగపిండి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, ఎండుమిర్చి, తెలగపిండి. ఆనపకాయ తెలగపిండి కూర తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. అవి వేగిన తర్వాత ముందుగా ఉప్పు, పసుపు వేసి ఉడికించిన ఆనపకాయ ముక్కలను కూడా వేసి, ఉప్పు, కారం కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఆనపకాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులో తెలగపిండిని వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఆనపకాయ తెలగపిండి కూర రెడీ. ఆనపకాయ తెలగపిండి కూరకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా, మరి దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది పద్మజ గారు, అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టుంది.
సొరకాయ చాలా బాగా ఉడికింది, చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు సఖీ ఫ్యాషన్స్ ఏఎస్ రావు నగర్ ఈసేల్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. పద్మజ గారు తయారు చేసిన ఆనపకాయ తెలగపిండి కూర చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే, అలాగే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే 04023555540 నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఒక్క అమెరికాలోనే 18 ఏళ్ల వయసున్న పిల్లల తల్లుల్లో 70% మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకే భార్యలకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటే కుటుంబంలో ఒడిదుడుకులు ఉండవని నేటి తరం యువకులు భావిస్తున్నారు. ఖర్చులు పెరుగుతున్న నేటి జీవన విధానంలో ఈ రకమైన ఆలోచన ధోరణి అబ్బాయిల్లో కలగడం మంచిది. కానీ భార్య అంటే కేవలం డబ్బు సంపాదించడానికే అనుకుంటే పొరపాటు. సంపాదనతో పాటు భార్య వ్యక్తిత్వానికి, ఆమె సొంత నిర్ణయాలకు, అభిప్రాయాలకు, శ్రమకు విలువ ఇవ్వాలి. మన దేశంలో ఇంకా ఇలాంటి ఆలోచన ధోరణి పూర్తిగా రాలేదనే చెప్పాలి. ఎంత చదువుకున్నా భార్య అంటే భర్తకు అణిగిమణిగి ఉండాలనే దృక్పథమే ఎక్కువ మంది భర్తల్లో కనిపిస్తుంది. ఈ ఆలోచనలే మారాల్సిన అవసరం ఉంది. పెళ్లి విషయంలో మారుతున్న అమ్మాయిల భావాల గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి స్త్రీ శక్తి కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఇండస్ట్రీని స్థాపించి 10 మందికి ఉపాధిని కల్పిస్తూ సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలిచిన జ్యోతి గారు ఉన్నారు. మరి స్త్రీ శక్తి కార్యక్రమంలో వారిని పలకరిద్దాం. నమస్కారం అండి జ్యోతి గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామా మేడం. ఎలక్ట్రానిక్ పరికరాల ఇండస్ట్రీని స్థాపించారు, 10 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు, సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలిచారు. అందుకు గాను మా సకులందరి తరఫున ముందుగా మీకు అభినందనలు అండి. థ్యాంక్ యూ అమ్మా. మేడం, మీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి మీ గురించి మా సకులందరికీ తెలియజేయండి. ఓకే. నేను 1972వ సంవత్సరం కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్తో BA చేశాను. తర్వాత ఇక్కడ పాలిటెక్నిక్, కమలా నెహ్రూ పాలిటెక్నిక్లో 16 years యాజ్ ఏ లెక్చరర్ నేను ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. తర్వాత మా హస్బెండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. ఆయనకి హెల్ప్ చేద్దామనే పర్పస్తో ఐ రిజైన్. ఒక 1 year తర్వాత ఐ వాంట్ హ్యావ్ మై ఓన్ ఇండస్ట్రీ. దట్స్ వై ఐ స్టార్టెడ్ ఇన్ 1990. అసలు జనరల్గా లేడీస్ ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అనుకుంటే నార్మల్గా ఏదైనా బొటిక్ కానివ్వండి, లేదా ఫుడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, అప్పడాలు ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారు. మీరు యాజ్ ఏ లేడీ అయ్యుండి సడన్గా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయడమే ఎలక్ట్రానిక్ పరికరాల ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. ఈ థాట్ ఎలా వచ్చింది? అసలు ఎవరితో షేర్ చేసుకున్నారు ఫస్ట్ థాట్ రాగానే? బేసిక్గా నేను గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో నాకు లెక్చర్ కింద ఫస్ట్ ఇనీషియల్గా ఆఫ్టర్ మ్యారేజ్ లెక్చర్ కింద జాయిన్ అయ్యాను ఇన్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. ఓకే. నాంపల్లి. ఎన్ని ఇయర్స్ చేశారు? 16 years నేను చేశాను. తర్వాత మా హస్బెండ్ హెల్ప్ చేసిన నిమిత్తం ఐ రిజైన్. సో ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ 1 year నేను నా ఓన్గా పెట్టుకోవాలని ఐ స్టార్టెడ్ మై ఓన్ ఇండస్ట్రీ. సో తనతో వర్క్ చేస్తూనే, తనకు సపోర్ట్ చేస్తూనే మీ సొంతగా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్నాను. ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు పెట్టుబడి ఎంత పెట్టారండి? అండ్ అప్పుడు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, టర్న్ ఓవర్ ఎలా ఉంది? మాది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవసరం లేదు. డిపెండ్ అపాన్ ది ఆర్డర్స్ మేము మెటీరియల్ పర్చేజ్ చేసి నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాను ఇనీషియల్గా. స్మాలర్ అమౌంటే. మేము ఇప్పుడు 1 crore లోన్లో ఉన్నాం SBI నారాయణగూడ. ఓకే. 1 crore లోన్లో ఉన్నారు. అంటే ఇట్ హ్యాస్ టు బి డిపెండింగ్ ఆన్ ద ఆర్డర్స్. సో అప్పుడు వర్కర్స్ less than 10 ఉన్నారు, ఇప్పుడు more than 45 ఉన్నారు. ఓ మేడం, అప్పుడు 10 members లోపలే ఉన్నారు, ఇప్పుడు 45 members దాకా ఉన్నారంటున్నారు కదా. సో 4 రెట్లకు పైన పెరిగారు. సో వెరీ గుడ్ మేడం. మీ ఇండస్ట్రీకి అసలు మీ పరికరాలు, మీరు తయారు చేసే పరికరాలకు ప్రత్యేకత ఏంటండి, స్పెషాలిటీ ఏంటి? మేము ఇండియన్ రైల్వేస్ సప్లై చేస్తాము ప్రోడక్ట్స్ అన్ని. అంతకుముందు కంట్రోల్ ప్యానెల్స్ తయారు చేసేవాళ్ళం స్టార్టింగ్లో. ఇప్పుడు మేము LED మైక్రోలాస్ట్ బేస్డ్ LED ఇండికేషన్ ప్యానెల్స్ వేస్తున్నాము. ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ట్రైన్లో ప్యాసింజర్కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వేర్ ఈజ్ ద డెస్టినేషన్, హౌ ఫార్ ఇట్ ఈస్, అప్పుడు ఎంత టైం, ఎన్ని కిలోమీటర్లో ఉంది,
ప్లేసెస్ ఏంటి అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆడియో సిస్టంలో మనకి వినిపిస్తుంటాయి అన్నమాట ఏసీ కోచెస్లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ అప్రూవల్. మా ఫామ్కి ఫస్ట్ అప్రూవల్ వచ్చింది ఆడియో రైల్వేస్ నుంచి. వీఆర్ ద ఫస్ట్ వన్ టు గెట్ ద అప్రూవల్. సో నాకు ఇప్పుడు బాగా అర్థమైందండి మీరు చెప్పిన ఇండస్ట్రీ ఏంటి. ఎలక్ట్రానిక్ పరికరాలు అంటున్నాను, కానీ అసలు ఏంటి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అనుకున్నాను కదండి ఇప్పటివరకు. నేను అనుకున్నానండి. సో మా సకులందరికీ కూడా క్లియర్ చేస్తున్నాను. మనం ట్రైన్ ఎక్కిన తర్వాతనండి వచ్చే స్టేషన్ పేరు అనౌన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, నెక్స్ట్ సికింద్రాబాద్లోకి రీచ్ అవుతాం. వచ్చే రైల్వే స్టేషన్ సికింద్రాబాద్కి ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నామనే విషయం ఏసీ బోగిల్లో మనకు వినబడుతూ ఉంటుంది కదండి. సో ఆ పరికరం అనమాట నాకు తయారు చేశారు. అంతకుముందు కూడా కోచ్ బయట ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎల్ఈడి ఇండికేషన్ బోర్డ్స్, డెస్టినేషన్ బోర్డ్స్ ఉంటాయి, అవి కూడా మేము సప్లైడ్ టు రైల్వేస్. మొత్తం అంటే రైల్వేస్ ఓన్లీ రైల్వేస్ కింద చేస్తామండి. త్రూ అవుట్ ఇండియా రైల్వేస్కి సప్లై చేస్తున్నారు. మీరు యాజ్ ఎ విమెన్ ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారు చేశారు, అది మీ టాలెంట్. కానీ దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అంటే మధ్యలో మార్కెటింగ్ అనేది కావాలి. సో మార్కెటింగ్ చేసే విషయంలో అంటే ఫస్ట్ మీరు ఇండస్ట్రీని స్టార్ట్ చేసిన తర్వాత మార్కెటింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలా ప్రొసీడ్ అయ్యారు? 25 years బ్యాక్ కాంపిటీషన్స్ చాలా తక్కువ ఉండేమ్మా. మేము ప్రోడక్ట్ చేసి రైల్వేస్కి తీసుకొని వెళ్ళి అది సిస్టంలో రైల్వేస్లో పెట్టి ఇట్స్ ఓకే అనుకుంటే వీ యూస్ టు గెట్ ఆర్డర్స్ ఆఫ్టర్ ఆల్ టెస్టింగ్ అండ్ ఆల్ దట్ ఇన్ రైల్వే. ఒక 1 or 2 months మేము రైల్వే ట్రైన్లో పెట్టి ఓకే అనుకున్నప్పుడు యూస్ టు గెట్ ఆర్డర్స్. కాకపోతే మధ్యలో బికాజ్ నేను అన్ని చోట్లకి వెళ్ళలేను కాబట్టి మార్కెటింగ్ అది కొంచెం మేనేజర్స్ని వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా మార్కెటింగ్ చేస్తాం. జ్యోతి గారు, ఒక ఉమెన్ సక్సెస్ అవ్వాలి అంటే 100% ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సో మీకు 2 పిల్లలు, హస్బెండ్ కూడా బిజినెస్. సో మీకు ఎలా సపోర్ట్ చేశారు వాళ్ళందరూ? మా హస్బెండ్ యాక్చువల్గా నా క్లాస్మేట్ అండి ఇంజనీరింగ్ కాలేజీలో. తర్వాత అందుకని తను బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి నాకు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు చేయటానికి. తర్వాత మా పిల్లలు, మా అబ్బాయి ఇంజనీరింగ్ ఇక్కడ అయ్యాక హీ హాజ్ డన్ ఎంబీఏ అండ్ ఎంఎస్ ఇన్ యూఎస్. ఇప్పుడు తను బ్యాక్ వచ్చేసి మా హస్బెండ్ ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేశాడు. మా పాప ఐఎస్బిలో ఎంబీఏ కంప్లీట్ చేసి హీ వర్కింగ్ ఫర్ యుఎస్ ఫార్మాకోపియా. తను సీనియర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ ఫర్ ఇండియా. మీ గోల్ ఏంటి మేడం? అసలు ఇంకా ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఏం అచీవ్ చేయాలంటే కొత్త ప్రోడక్ట్స్ చేయాలా, టర్న్ ఓవర్ పెరగాల, మా స్టాఫ్ అందరూ చాలా బాగుండాలా. స్టాఫ్ కూడా పెరగాలన్న ఆలోచన. స్టాఫ్ పెరగాలి, బట్ దే మస్ట్ బి హ్యాపీ. మాతో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మేము ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటాం. మా స్టాఫ్తో మోర్ దాన్ 25 years నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే మాకు హ్యాపీ. చాలామంది సక్కుల్లో ఇంజనీరింగ్స్ కంప్లీట్ చేసి వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళని వెన్నుతట్టి ముందుకు పంపించే వాళ్ళు లేక వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటారు. అలాంటి సకులందరికీ కూడా మీరు ఇచ్చే ఒక చిన్న మెసేజ్ ఏంటి? ప్రాబ్లం అన్నప్పుడు ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. వాళ్ళకి అంటే సలహా ఇచ్చాను దాన్ని కాదు, కానీ కొంచెం టైం తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మెథడ్స్ వెతుక్కోవాలి. అండ్ ఇప్పుడు మామూలు గవర్నమెంట్ కూడా లేడీస్కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎలియాప్ అని ఐఎమ్ ఏ మెంబర్ ఇన్ ఎలియాప్. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా. అట్లా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు లేడీస్కి సపోర్ట్ చేయడానికి. కాబట్టి కాన్ఫిడెన్స్గా వెళ్తే దే విల్ సక్సీడ్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, కానీ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పారు, నిరూపించారు కూడా మీరు. అండ్ మా సకులందరికీ కూడా ఇలా వెళ్తే కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తే ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారు మీరు అని ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళందరికీ. మీకు ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు మీ టీవీకి కూడా చాలా థ్యాంక్ యూ. ఓకేనండి, ఇది ఇవాళ స్త్రీ శక్తి కార్యక్రమం. మరో చక్కటి అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పెళ్లి విషయంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిల ఆలోచనల్లోనూ మార్పులు వచ్చాయి. ఆర్థిక స్వేచ్ఛ ఉన్న అమ్మాయిలు స్వేచ్ఛగా తనకు నచ్చిన అబ్బాయిల్ని వివాహం చేసుకుంటున్నారు. అబ్బాయిల గుణగణాలతో పాటు వారి అందానికి ప్రాముఖ్యత ఇస్తున్నారట. కేవలం డబ్బు సంపాదిస్తే సరిపోదు, మాకు సమానమైన గౌరవం ఇచ్చేవారినే పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారు. ఇటీవల అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయాలన్నీ తెలిసాయి. మార్పు మంచిదే, మారుతున్న కాలానుగుణంగా వస్తున్న నూతన భావాలను మెచ్చుకోవాల్సింది. మన దేశంలోని యువకుల్లో కూడా ఇలాంటి సమానత్వ ఆలోచనలు పెళ్లిళ్ల విషయంలో రావాలి.
అప్పుడే వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలు పోతాయి. పెళ్ళయిన తర్వాత అమ్మాయి కూడా తనదైన సొంత వ్యక్తిత్వంతో జీవించగలుగుతుంది. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.